హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చార్ధామ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో దీని ముందు వీడియోస్ అన్ని చూడాలంటే కమెంట్ బాక్స్లో దీని ముందు వీడియోస్ అంటే యమునోత్రి కావచ్చు, గంగోత్రి కావచ్చు, కేదార్నాథ్ ముందు ఎక్కడి నుంచి గుప్తకాశీ కావచ్చు, గుప్తకాశీ నుంచి మా కష్టాలు ఉన్న వీడియో అవన్నీ కూడా లోడ్ చేశాను. సో ఆ లింక్స్ ద్వారా, కమెంట్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు మిగతా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. సో ముందు వీడియోస్ కంటిన్యూషన్ వీడియో ఇది. ఇప్పుడు మనం గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఇక్కడ దాదాపు 2 to 3 అవర్స్ వెహికల్స్ ఆపేశారు. సో టైం అనేది మనం చెప్పలేం, ఎందుకంటే ఆ వచ్చే వెహికల్ రద్దీని బట్టి వాళ్ళ అవర్స్ పెంచుతూ ఉంటారు. మనం గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి ఒక్కొక్కసారి 6 అవర్స్ పట్టచ్చు, 10 అవర్స్ పట్టచ్చు. సో అది ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి మేము గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్తూ ఉన్నాం. సో మా వెహికల్ రిపేర్ అయిపోయింది కాబట్టి మేము 3 జీబులు తీసుకొని వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి సోన్ ప్రయాగ్ అయితే చేరుకున్నాం. సో సోన్ ప్రయాగ్ చేరడానికి మాకు 6 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఏంటంటే మేము సోన్ ప్రయాగ్లోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి అందరం రెడీ అయిపోయి సో గౌరీ కుంద్కి వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాం. సో వాళ్ళైతే 4 o'clock ఓపెన్ చేస్తారన్నారు, కానీ మేము 2:30కే వచ్చేసాం. ఇక్కడ సోన్ ప్రయాగ్ నుంచి గౌరీ కుంద్కి వెళ్ళడానికి గవర్నమెంట్ వాళ్ళే జీబ్లు అరేంజ్ చేస్తారు. ఇక్కడ సొంత వెహికల్స్ ఏవి అలా ఉండదన్నమాట. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సోన్ ప్రయాగ్ నుంచి మనకు గౌరీ కుంద్కి ఒక 5 kilometers ఉంటుంది. సో 5 kilometers జీబ్లో మనం వెళ్తే పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తారు. ఒక జీబ్లో 10 to 12 మెంబర్స్ని ఎక్కించుకుంటారనమాట. సో ఇక్కడ కూడా తోసులాట్లు అవన్నీ లేకుండా గవర్నమెంట్ వారు క్యూ పెట్టి, ఇప్పుడు చూస్తున్నారు కదా క్యూ, ఈ క్యూలో మనల్ని పంపుతారు. చూసారు కదా, మందాకిని నది పరవళ్ళు దొక్కుతుంది. తర్వాత ఈ మందాకిని నది బ్రిడ్జ్ దాటిన తర్వాతే జీబులు వస్తాయన్నమాట. ఆ జీబుల వరకు మనం దాదాపు 1 kilometer ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుంచి ఈ జీబుల వరకు రావాలంటే ఆ కిలోమీటర్ మనం నడిచిన తర్వాత ఆ జీబుల్లో దానికి తగ్గట్టు, అక్కడ ఎన్ని జీబులు ఉన్నాయో దానికి తగ్గట్టు మాత్రమే మనుషుల్ని ఆ క్యూలో నుంచి వదులుతూ ఉంటారు. అప్పుడే తొక్కిస్లాట్లు తోసులాట్లు లేకుండా ఉంటాయి. సో మొత్తానికి మేము గౌరీకుందు చేరుకునేదానికి 1 kilometer ముందే జీబులు ఆగిపోయాయి. సో అక్కడి నుంచి కూడా కొంచెం నడుస్తూ ఉంటే ఆయాసంగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా నడవలేని వాళ్ళకి ఒక 200 rupees తీసుకొని గౌరీకుంద్ వరకు కూడా చేరుస్తారు. లేదంటే మామూలుగా అయితే నడిచి వెళ్ళచ్చు. ఇక్కడ గౌరీకుంద్ చేరుకున్న తర్వాత అక్కడ మనకు హాట్ స్ప్రింగ్ ఉంది, అంటే ఉష్ణకుండ్. గౌరీకుండ్ అంటేనే అది ఉష్ణకుండ్ అనమాట. అక్కడ మేము స్నానం చేసాం. నిజంగా అక్కడ స్నానం చేస్తే చాలా రిలాక్స్గా ఉంది. మొత్తానికి అక్కడ స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము గోడ అంటారు కదా, గుర్రాల్లో కానీ పల్లెకిల్లో కానీ లేదా బాస్కెట్లో కానీ పైకి వెళ్ళే మార్గం ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చాలామందికి గవర్నమెంట్ కౌంటర్ ఉందన్న విషయం చాలామందికి తెలియదంట. సరే, నేను అందరికి తెలుసు అనుకున్నాను, కానీ మేము చాలామందికి చెప్పాము అక్కడ. అయ్యో మాకు తెలియదే, మేము ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళాం అని అన్నారనమాట. ఇది పల్లక్కి అంటాం దీన్ని, ఇప్పుడు వెళ్ళారు కదా పల్లక్కి అంటాం. సో మన వాళ్ళలో ఒక 6-7 మంది పల్లకిలో పంపించాను, అమ్మని మిగతా వాళ్ళని. కొంతమంది గుర్రాల్లోనే వెళ్ళారనమాట. ఇక్కడ ఒక గుర్రంకి 3,300 గవర్నమెంట్ రేట్ అనమాట. సో వాళ్ళు ఒక 200 ఎక్స్ట్రా అడుగుతారు. సో మేము అది సపరేట్గా ఇచ్చాం. గవర్నమెంట్ కౌంటర్ వచ్చి గౌరీకుంద్లో మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు ఎక్కడ గుర్రాల కౌంటర్ ఉందంటే. సో అక్కడి వరకు కూడా మనం నడిచిపోవాలి. దాదాపు 1 or 2 kilometers ఉంటుంది. అంటే మొత్తం మనం జీబు దిగిన దగ్గర నుంచి అక్కడ వెళ్ళాక ఆ కౌంటర్లో చుట్టూ గుర్రాల అబ్బాయిలు ఉంటారు. వాళ్ళలో మంచి అబ్బాయిని, అంటే మీరు 30 to 35 ఏజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, లేదా 35 to 40 అట్లా సెలెక్ట్ చేసుకోండి. మరి చిన్నపిల్లల్ని సెలెక్ట్ చేసుకోవద్దు, వాళ్ళు అంత ఇదిగా తీసుకెళ్లారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అనమాట, ఇది కౌంటరు. ఈ కౌంటర్లో అందరికి పే చేసేసి మనకు సెలెక్ట్ చేసిన గుర్రాల ఐడి కార్డ్ మనకి ఇస్తారు. సో ఈ ఐడి కార్డ్ని
మనం మెళ్ళ వేసుకుని ఉండాలి పోయి దిగిందాక. ఇక్కడ ఏంటంటే ఈ ఐడి కార్డు ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మధ్యలో వాళ్ళు ఏదైనా మనల్ని ఇబ్బంది కలిగించినా లేదా సరిగా తీసుకోకపోయినా మనం ఐడి కార్డులో ఉన్న నెంబరుని కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఉపాధి లేకుండా కూడా చేస్తారనమాట. సో అందువల్ల ఈ గురుమబ్బాయిలు అందరూ కూడా చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తూ ఉన్నారు. సో నేను చెప్పింది ఏంటంటే మేము యమునోత్రిలో ఒక్కొక్కరిని పంపించి కష్టపడ్డాం. అందువల్ల ఇప్పుడు గ్రూపులుగా సెలెక్ట్ చేశాను. ఒక్కొక్క దగ్గర 3 గుర్రాలు 4 గుర్రాలు ఉంటాయి. అటు వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ 3 ఒకేసారి పోవాలి, 4 ఒకేసారి పోవాలి అని చెప్పి మా 25 మందిని బ్యాచ్లుగా డివైడ్ చేసి ఇప్పుడు మేమైతే లాస్ట్ బ్యాచ్ అనమాట. అందరినీ పంపించేసాం. లాస్ట్లో 3 మిగిలాం అనమాట. ఈ 3 ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు. సో దారిలో మనకు అక్కడక్కడ ఆపుతారు. కావాలంటే వాళ్ళే టూ టైమ్స్ ఆపుతారు. లేదు మనం గుర్రాల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాం, చాలాసేపు చేతులు గట్టిగా పట్టుకొని కాళ్ళు ఇలాగే పెట్టుకొని కాళ్ళు పట్టుకుపోయాయి అనుకుంటే కూడా మధ్యలో ఆపమన్నా కూడా కాసేపు 10 నిమిషాలు రెస్ట్ ఇస్తారనమాట. లేదు దిగి మనం 10 నిమిషాలు నడుస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు రసీదు మీ దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తే గుర్రం తీసుకొస్తారు. గుర్రాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. గుర్రం పైన మీరు కూర్చోవడానికి కాళ్ళు ఒత్తుకోకుండా ఉండేదానికి వాళ్ళు కరెక్ట్గా బెడ్ వేశారా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఆ బెడ్ గన గుర్రం మీద లేకపోతే మన కాళ్ళంతా ఒత్తుకుపోతాయి. ఇది మాత్రం మీరు కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోండి. దానిపైన రగ్గులు లాంటివి వేసుంటారు. ఆ రగ్గులు వేసినప్పుడే మనకు ఒత్తుకోకుండా హ్యాపీగా వెళ్తాం. వెళ్ళేటప్పుడు సౌండ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న క్లిప్పింగ్ వాయిస్ తీయకుండా అలానే మీకోసం పెట్టాను. తర్వాత మన ప్రయాణం 22 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ముందైతే 13 ఉండిందంట. ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత రూట్ మార్చినప్పుడు 22 కిలోమీటర్స్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి, తర్వాత దిగడం ఉంటుంది, ఎక్కడం ఉంటుంది, దిగడం ఉంటుంది. ఎక్కేటప్పుడు మనం ముందు కొంగాలి, దిగేటప్పుడు వెనక్కి. అలా మనం గుర్రాన్ని పట్టుకున్నట్లయితే మనం సేఫ్గా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే గుర్రం మీద ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముందు ఒక రాడ్ లాగా ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకోవడం, కాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన లింకుల్లో పెట్టుకోవడం, ఇవన్నీ కానీ మనం కరెక్ట్గా చేసినట్లయితే తర్వాత 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టి కొంచెం వెనక్కి వచ్చినట్లు వస్తే కనుక మనం ఎక్కువగా కూడా డ్యామేజ్ అవ్వం. ఇంకొకటి ఏంటంటే నాకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎంట్రుక వాసి కూడా నేను పెయిన్ కానీ కాళ్ళు లాక్కడం కానీ ఏది ఫీల్ అవ్వలేదు. మాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు కానీ నాకైతే అసలు అలాంటిది ఏమీ లేదు. హ్యాపీగా వెళ్ళాము. ఇంకొకటి ఈ దారంతా కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. చూడండి ఆ రైలింగ్ అంతా కూడా ఉంది. ఇప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గవర్నమెంట్ చాలా పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. అందువల్ల చాలామంది కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు భయపెడుతూ ఉంటారు. అలా ఏం భయాలక్కర్లేదు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ గుర్రం అబ్బాయిని మాత్రం గుర్రం వదలకుండా చూసుకోండి. ఖచ్చితంగా గుర్రం అయితే వదలరు వాళ్ళు, కానీ మీరు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్తో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తారు. మధ్యలో వాళ్ళు లంచ్కో లేకపోతే ఎందుకైనా టీ బ్రేక్కో ఆగినప్పుడు కొద్దిగా డబ్బులు అడుగుతారు. అవి ఇవ్వండి, ఎందుకంటే పాపం ఇంత కష్టపడి వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. అది కాకుండా ఆ గుర్రం కూడా రొప్పుతూ ఉంటుంది వెళ్తుంటే, నిజంగా బాధేస్తూ ఉంటుంది వాటిని చూస్తూ ఉంటే. అందువల్ల నేను వాటికి బెల్లం పెట్టాలి అది ఇది అన్నా కూడా మేము ఏం మాట్లాడకుండా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేసాం. కానీ నా బాధ ఏంటంటే ఆ డబ్బులతో ఆ గుర్రానికి మేత పెడతారా లేదనేదే మనం చూడలేదు. అక్కడక్కడ నీళ్లు తాగిపించారు కానీ దానికి ఫుడ్ అయితే పెట్టలేదు వాళ్ళు.
అది కొంచెం బాధ అనిపించింది. అది ఏదో మనమే బెల్లం అది తీసుకెళ్ళి ఇచ్చేసి ఉంటే బాగుండేమని అనిపించింది. తర్వాత మనం ఈ పల్లకి ఉంటుంది కదా, సో నలుగురు మోస్తూ ఉంటారు. నలుగురు మోసినప్పుడు నలుగురు పాపం చాలా కష్టపడి పైకి తీసుకెళ్తూ ఉంటారు. మనం నడిచేదే కష్టమైనప్పుడు ఈ బరువుతో తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం అనిపించింది. ఇంకా ఈ బుట్ల వాళ్ళు కూడా తలకేసుకుని ఎత్తుకెళ్తూ ఉంటారు. నిజంగా ఈ 3 గుర్రాలు కావచ్చు, పల్లకీని కావచ్చు, బాస్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసు చాలా బాధగా అనిపిస్తుంది. గవర్నమెంట్ రేట్ అయితే చాలా తక్కువగా ఉంది, 3300. పల్లకీకి అయితే 700. బాస్కెట్లకి నేను కరెక్ట్గా అడగలేదు కానీ మోస్ట్లీ ఒక 5000 ఉండొచ్చేమో అలా. కాకపోతే కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మీరు ముందే అప్ అండ్ డౌన్కి టికెట్ తీసుకోండి, ఏది పల్లకీకి కానీ బాస్కెట్కి కానీ. మాకు తెలియక 1 వే తీసుకున్నాం. సో 1 వే ఒక మనిషికి 7000 పడింది, పల్లకీకి. గుర్రాల కిందాక చెప్పుకున్నట్టు 3300 పడింది అనమాట. మాకు తెలియక అలా తీసుకున్నాం. వచ్చేటప్పుడు అయితే పల్లకీకి అయితే 25,000 అడిగారు. అదేవిధంగా బాస్కెట్కి అయితే 9,000 అడిగారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ది లేదు, పైన ఓన్లీ గుర్రాలకు మాత్రమే ఉంది. గుర్రాలకైతే వచ్చేటప్పుడు 2300 అనమాట. సో పోయేటప్పుడు 3300, వచ్చేటప్పుడు 2300. సో గవర్నమెంట్ రేట్ని ఎవరు ఏం చేయలేదు కాబట్టి అందువల్ల ఖచ్చితంగా అన్ని గుర్రాల వాళ్ళు అదే రేట్లో రావాలి. ముందు అరాచకంగా ఉండేదంతా, వాళ్ళు నోటికి వచ్చినట్టు అడిగే వాళ్ళంతా. అందువల్ల గవర్నమెంట్ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. మనం గౌరీకుంట చేరగానే చాలామంది గుర్రాల వాళ్ళు మన వెంబడి పడతారు. 4,500 అని, 5,000 అని, 3,500 అలా. సో అవేమీ మీరు తీసుకోవద్దు, త్రూ గవర్నమెంట్ ద్వారానే వెళ్ళండి, అప్పుడే మీకు సేఫ్టీ ఉంటుంది. సో చాలామందికి గవర్నమెంట్ కౌంటర్ ఉంటుందని తెలియదు కదా, సో దానికోసం ఇన్నిసార్లు దీన్ని మెన్షన్ చేస్తూ ఉన్నాను. తర్వాత మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. మాలో ఒక అమ్మాయి ఉంది, విజయ అనేసి. ఆ అమ్మాయి అయితే దేవుడా ఎక్కడ కూడా వర్షం రాకూడదు అని 2 రోజుల నుంచే మొక్కుతూ ఉంది. సో తన మొక్కు ఫలించిందేమో, మాకు ఎక్కడా కూడా వర్షం రాలేదు, ఇబ్బంది కలగలేదు. రోడ్ అంతా కూడా ఇలా రాళ్ళు చూడండి. సో గుర్రాలు తొక్కి తొక్కి రాళ్ళబాట అంతా కూడా గతుకులుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకే రూట్లో వెళ్ళాలి, ఒకే రూట్లో రావాలి, మనుషులు కూడా ఇదే రూట్లో నడవాలి, ఇదే రూట్లో రావాలి అవడం వల్ల చాలా కంజెస్టెడ్గా అనిపిస్తుంది. కానీ మన గుర్రాల్లో వెళ్ళేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నడిచే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే గుర్రాలు తగులుతాయేమో అన్నట్లు అనిపిస్తూ ఉంది. తర్వాత పక్కనే మనకు లోయల్లో మందాకిని నది పరవళ్ళు దొక్కుతూ సౌండ్లతో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా అందరూ దేవుని తలుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మనం వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి మన స్వెటర్లు కానీ ఏమీ తీసుకెళ్ళకుండా వెళ్తే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వెదర్ నిమిషానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఎండగా ఉంది కదా, మనం పైకి వెళ్ళే కొద్ది వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క కిలోమీటర్ కూడా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మీరు స్వెటర్స్, తర్వాత రెయిన్ కోట్స్, తర్వాత చెవులో దూది పెట్టుకోండి, తర్వాత మఫ్లర్ లాంటిది వేసుకోండి. వీలైతే 2 స్వెటర్లు కూడా వేసుకోవచ్చు అనమాట, అంత చలిగా ఉంటుంది. చేతులకి గ్లౌస్, కాళ్ళకి సాక్స్, షూ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నట్లయితే అట్లీస్ట్ మనం ఆ చలిని కొద్దిగా తట్టుకోగలుగుతాం. సో మేమైతే షూలు తీసుకెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాం. అందువల్ల గుర్రం మీద ఎక్కినప్పుడైతే ఆ చెప్పులు జారిపోతూ ఉంటే, అన్నిసార్లు జారిపోతూ ఉన్నా కూడా పాపం ఆ గుర్రం అబ్బాయి అయితే ప్రతిసారి మన చెప్పులు వేసాడు. అలా కొంచెం చెప్పులు వేసుకున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మధ్యలో దారంతా కూడా మంచు కరిగి వాటర్ కింద కారుతూ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద వాటర్ ఫాల్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న వాటర్ ఫాల్ ఉంటాయి. ఈ నీళ్ళన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సో మనం మినరల్ వాటర్ కొనకుండా ఈ వాటర్ తాగితే ఎన్నో మూలికలతో కలిపిన వాటర్ కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అవే తాగుతూ ఉంటారు. తర్వాత
వెళ్ళే దారిలో చాలామంది మీరు కింద నుంచే తీసుకెళ్ళండి, అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అని చెప్పి చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు. కాకపోతే నేను ఒక్కటి ఆలోచించాను ఇక్కడ, వాళ్ళకి 6 నెలలే జీవనాధారం ఉంటుంది, 6 నెలలు ఖాళీగా ఉంటారు. ఏం సంపాదించినా వాళ్ళు 6 నెలల్లోనే సంపాదించాలి. సో మ్యాగీ 100 రూపీస్, కాఫీ 50 రూపీస్, వాటర్ బాటిల్ 50 రూపీస్ అని హైలైట్ చేస్తూ చెప్తూ ఉంటారు మన యూట్యూబర్స్. కానీ అవేమీ నాకు ఎక్కువ అనిపించలేదు. వాళ్ళ కష్టం ముందు ఇవి చాలా తక్కువ అనిపించాయి. సో అలా మేము అక్కడ ఫుడ్ తీసుకోవడంలో ఏమాత్రం కాస్ట్లీ అని అయితే ఫీల్ అవ్వలేదు. ఈవెన్ స్ప్రైట్ కూడా 20 రూపీస్ బాటిల్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కాకపోతే కింద నుంచి మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళకి పైకి వెళ్ళాలంటే కూడా కష్టం కదా. సో అది అనిపించింది అనమాట నాకు. తర్వాత ఏంటంటే ఈ మందాకిని నది దాదాపుగా మనకు ఎక్కినంత దూరం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మేఘాలను తాకుతూ మనం వెళ్తాం. సో దారంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. సో దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ బాయ్.